హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 23 ఆగస్టు 2022కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా ఈ వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈరోజు 23 ఆగస్టు 2022కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్ మిథిలా మఖానా. ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది మిథిలా మఖానా. మిథిలా మఖానా ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే బీహార్ రాష్ట్రానికి సంబంధించింది. మిథిలా బీహార్ రాష్ట్రంలోని ఒక ప్రాంతం పేరు మిథిలా ప్రాంతం. ఆ మిథిలా ప్రాంతంలో లభ్యమయ్యే ఒక ప్రత్యేకమైన ఆహార పదార్థం మఖానా. అలాంటి మిథిలా మఖానాకి ఈరోజు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. జిఐ ట్యాగ్ సంబంధిత అంశం. జిఐ అంటే ఏంటి? జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అనే అంశం వార్తలు నిలిచింది. మిథిలా మఖానాకి భౌగోళిక గుర్తింపు. భౌగోళిక గుర్తింపు అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక ఆహార పదార్థానికి కానీ, ఒక వస్తువుకి కానీ, ఒక బొమ్మకి కానీ, ఒక ప్రాంతం ఆధారంగా ప్రత్యేకత వచ్చిన, లేదా ఒక ప్రాంతానికి ఒక వస్తువు లేదా ఆహార పదార్థం, ఒక పంట పదార్థం నుండి ప్రత్యేకత వచ్చిన దానికి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలా ప్రత్యేకమైనది అన్నట్టు. మరి జిఐ ట్యాగ్కి సంబంధించి మనం ఫోకస్ చేయాల్సిన బేసిక్ పాయింట్స్ ఏంటంటే జిఐ చట్టం ఇంపార్టెంట్. భారతదేశంలో జాగ్రఫికల్ ఇండికేషన్ రిలేటెడ్గా ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1999. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ 1999. ఈ చట్టం ఆధారంగా చెన్నైలో ఉన్న ఒక సంస్థ, జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, ఒక ప్రత్యేక ఆహార పదార్థానికైనా, ప్రాసెస్డ్ ఫుడ్కైనా, లేదా తయారు చేసిన వస్తువుకైనా, లేదా ఆ ప్రాంతంలో పండే పంటకైనా జిఐ ట్యాగ్ని ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి జిఐ ట్యాగ్ మిథిలా మఖానాకి రావడం జరిగింది. మిథిలా మఖానా ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మనకు బీహార్ రాష్ట్రానికి సంబంధించిందని గుర్తుంచుకోండి. సో మిథిలా ప్రాంతం తరచూ వార్తలకు వస్తుంది. దేనికి సంబంధించి వార్తలకు వస్తుంది అంటే మిథిలా ప్రాంతం ప్రత్యేకవాదాన్ని కోరుకుంటుంది. అంటే ప్రత్యేకవాదం అంటే ప్రత్యేక రాష్ట్రంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా జరుగుతుంది. సో అలా మిథిలా ప్రాంతం అక్కడ దొరికే ఒక ప్రత్యేకమైన ఫుడ్ ఐటమ్ మిథిలా మఖానా. జిఐ ట్యాగ్. భారతదేశంలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ ఏంటంటే డార్జిలింగ్ టీ. 2003 ఇయర్లో డార్జిలింగ్ టీ. అలా ఇటీవల కాలంలో తరచూ జిఐ ట్యాగ్లకు సంబంధించి ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. జిఐ ట్యాగ్కి సంబంధించి లాస్ట్ టైం మనము ప్రత్యేకంగా నర్సింగపెట్టె నాదస్వరం గురించి డిస్కస్ చేసాం. నర్సింగపెట్టె నాదస్వరం. అండ్ జిఐ ట్యాగ్కి సంబంధించి ఇటీవల కోవిల్పట్టి కడలై మిఠాయి తరచూ వార్తలకు వస్తుంది. అదే బీహార్ రాష్ట్రానికి సంబంధించిన జిఐ ట్యాగ్ పొందిన కొన్ని వస్తువులను చూస్తే మనకు ప్రత్యేకంగా షాహీ లిచి బీహార్ రాష్ట్రానికి సంబంధించింది. సో ఇలాంటి ఐటమ్స్. అండ్ మహారాష్ట్రకి సంబంధించి గోల్వాడ్ సపోటా, వెస్ట్ బెంగాల్కి సంబంధించి లక్ష్మణ్ బాగ్, కిర్సాపాటి మ్యాంగోస్, తమిళనాడుకి సంబంధించి మదురై మల్లి, అండ్ ఎట్ ద సేమ్ టైం అస్సాంకి సంబంధించి బర్మీస్ గ్రేప్సే కానివ్వండి. ఇలా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క ఐటెం ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. హైదరాబాద్కి సంబంధించి ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ పొందనున్న వస్తువులుగా ప్రత్యేకంగా లార్డ్ బజార్ గాజులు జిఐ ట్యాగ్ రాలేదు, రానున్న రోజుల్లో వస్తాయని చెప్పాము. అటువంటి అంశము. సో ఇలా ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్కి సంబంధించి మనం డిస్కస్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో కాంటెంపరీగా వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో జిఐ ట్యాగ్కి సంబంధించిన అంశం. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఈరోజు కిలిమంజారో పర్వతంపై వైఫై అనే అంశం. కిలిమంజారో పర్వతం పైన వైఫై అంట. అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటి కిలిమంజారో. ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క అత్యంత ఎత్తైన పీక్ ఉంటుంది, శిఖరం. ఆసియా ఖండంలో అత్యంత ఎత్తైన పీక్ అంటే మౌంట్ ఎవరెస్ట్. అలా ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైనది ఏదంటే కిలిమంజారో, ఎత్తైన పర్వత ప్రాంతం.
అటువంటి ఎత్తైన పర్వత ప్రాంతం ప్రపంచంలో అతిపెద్ద ఫ్రీ స్టాండింగ్ పర్వతంగా కూడా గుర్తింపు ఉంది. ఆఫ్రికన్ సాంప్రదాయంలో ఒక ప్రతీకగా కిలిమంజారోని చూస్తారు. దాదాపు 19,000 ఫీట్లకు పైగా ఎత్తులో ఉండే ఈ పర్వతం, అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోంది ఒక దేశం. కిలిమంజారోపై వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ వార్తలోకి వచ్చిన దేశం ఏది అంటే టాంజానియా అని గుర్తుంచుకోండి. టాంజానియా. సో టాంజానియా దేశం కిలిమంజారోపై వైఫై సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ చేసింది. అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్టు టాంజానియా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 12,200 అడుగుల ఎత్తుల ఈ వైఫైను ఏర్పాటు చేస్తున్నారంట. సో కిలిమంజారోకి సంబంధించిన అంశం. అండ్ ఇటీవల కాలంలో మౌంట్ ఎవరెస్ట్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాతావరణ కేంద్రం మౌంట్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ యొక్క నూతన ఎత్తు అనే అంశాన్ని మనం చూసాం. సో హైయెస్ట్ పీక్స్ ఏవైతే ఉంటాయో ఇటీవల కాలంలో ఏవైతే వార్తలు నిలిచాయో వాటిని ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, అమెరికా నుంచి అత్యాధునిక ప్రిడేటర్ డ్రోన్ డీల్ అనే అంశం వార్తలు నిలిచింది. అమెరికా నుంచి అత్యాధునిక ప్రిడేటర్ డ్రోన్ డీల్, డ్రోన్స్, ఒక అధునాతనమైన డ్రోన్లకి సంబంధించిన ఒప్పందం. అమెరికా నుంచి MQ-9B ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన సంప్రదింపులు ఇండియా అమెరికా మధ్య జరుగుతున్నాయి. ఈ డ్రోన్ డీల్, ఈ ఒప్పందం విలువ ఎంత అంటే దాదాపు 300 కోట్ల విలువైన ఒప్పందం అంట. 30 MQ-9B డ్రోన్లు అందితే వీటిని చైనా సరిహద్దులతో పాటు హిందూ మహాసముద్రం ప్రాంతంపై నిఘాకు వినియోగించనున్నట్లు వెల్లడించడం జరిగింది. సో ఏం లేదు, ఇక్కడ మన రక్షణ రంగ అవసరాలను తీర్చుకోవడానికి మనం వివిధ దేశాలపై ఆధారపడుతున్నాం. వీఆర్ డిపెండింగ్ ఆన్ మెనీ కంట్రీస్ టు ఇంపోర్ట్ డిఫెన్స్ ఐటమ్స్. ఎగ్జాంపుల్, రక్షణ రంగానికి సంబంధించి యుద్ధ విమానాలే కానివ్వండి, హెలికాప్టర్సే కానివ్వండి, ఆయుధాలే కానివ్వండి, మిసైల్సే కానివ్వండి. అలా రక్షణ రంగానికి సంబంధించి మనం ఏవైతే దిగుమతి చేసుకుంటున్నామో ఇటీవల కాలంలో ఏ దేశాలతో అయితే భారతదేశం ఒప్పందం చేసుకుంటుందో వాటిని ప్రత్యేకంగా చూడండి. జస్ట్ లాస్ట్ 2 days బ్యాక్ మనం TU బాంబర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. TU బాంబర్ విషయంలో ఒక డీల్ అని. అలా ఇటీవల కాలంలో స్పెయిన్ నుండి మనం పొందుతున్న C-295 ఫైటర్ జెట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, ఫ్రాన్స్కి సంబంధించిన దసో సంస్థ తయారు చేస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు, మిరాజ్ యుద్ధ విమానాలు మనం దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ అమెరికాకి సంబంధించి ఇప్పటికే మనం పొసిడాన్ 8I P-8I ఎయిర్క్రాఫ్ట్లను, ఎట్ ద సేమ్ టైం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్న దాంట్లో హెలికాప్టర్ విషయానికి వస్తే అపాచీ, చినూక్ అండ్ MH-60 రోమియో హెలికాప్టర్స్. అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్స్ ఏ దేశం నుండి మన ఇండియా దిగుమతి చేసుకుంటుంది అంటే అమెరికా నుండి. అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్న సిగ్ సావర్ తుపాకులు, సిగ్ సావర్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో రష్యాకి సంబంధించిన డీల్ S-400 మిసైల్ సిస్టమ్. అండ్ ఇండియా రష్యాకి సంబంధించి AK-203 రైఫిల్ డీల్. అండ్ ఎట్ ద సేమ్ టైం రష్యాకి సంబంధించి ఇటీవల సుఖోయ్ యుద్ధ విమానాలు. ఇజ్రాయెల్ నుండి మనం రక్షణ రంగ దిగుమతులను వేటిని దిగుమతి చేసుకున్నామంటే ఇజ్రాయెల్ అనగానే అత్యాధునిక డ్రోన్లు, హెరాన్ డ్రోన్లు, స్కై స్ట్రైకర్ ఆర్ సూసైడ్ డ్రోన్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్న నెగెవ్ లైట్ మిషన్ గన్స్. ఇటువంటివి మన రక్షణ రంగ అవసరాలను ఏవైతే తీరుస్తున్నాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి. రానున్న పోటీ పరీక్షల్లో వీటి గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగవచ్చు. ఎందుకంటే వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు కానివ్వండి, వార్తలు నిలిచిన డిఫెన్స్ డీల్స్ కానివ్వండి, వార్తలు నిలిచిన ప్రాంతాలు కానివ్వండి, వీటిని ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశం, దివ్యాంగుల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసింది. సో పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఎంపవర్మెంట్ రిలేటెడ్గా వాళ్ళకు ఎంపవర్మెంట్ని కల్పించే ఒక ముసాయిదా, ఒక డ్రాఫ్ట్ అంటున్నాను. వివిధ ప్రాంతాల్లో తాగునీటి పాయింట్ల వద్ద దివ్యాంగులు, వృద్ధులు,
దుర్బల పరిస్థితిలో ఉన్నవారికి సులువుగా సౌకర్యవంతంగా నీళ్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసేందుకు కేంద్రం తాజా మార్గదర్శకాలతో ఒక ముసాయిదాను రూపొందించింది. కుళాయిలను చేతితో తిప్పాల్సిన అవసరం లేకుండా పాదాలతోనే ఆపరేట్ చేయగలిగేలా పెడల్స్ ఏవైతే ఉంటే వాటిని ఏర్పాటు చేస్తారంట. తాగునీటి పాయింట్ల వద్ద అనుకూలంగా ఉండేలా హ్యాండిల్లను వాటిని అమర్చడం, హ్యాండిల్స్ ఏవైతే ఉంటే వారికి అనుకూలంగా ఉండే విధంగా. అండ్ ఆటోమేటిక్ సెన్సర్స్, బ్రెయిలీ లిపిలో సూచికలను పెట్టడం వంటివన్నీ ముసాయిదాలోనే అంట. తాగునీరు పారిశుద్ధ్య విభాగం ఈ మార్గదర్శకాలను ప్రిపేర్ చేసిందంట. దివ్యాంగులకి సంబంధించిన ప్రత్యేకమైన గైడ్లైన్స్, డ్రాఫ్ట్ టు ప్రొటెక్ట్ దెమ్ అని గుర్తుంచుకోండి. సో వివిధ ప్రాంతాల్లో దివ్యాంగులకు సంబంధించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఒక అడుగు అని చెప్పవచ్చు. ఇక దివ్యాంగులకి సంబంధించిన ప్రొటెక్షన్ అనేది మనకు అకార్డింగ్ టు ఆర్టికల్ 41లో భాగంగా చూడవచ్చు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 41 టు ప్రొటెక్ట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ గురించి చెప్పవచ్చు. పర్సన్స్ విత్ డిజేబిలిటీకి సంబంధించి ఎక్కువగా ఏ మంత్రిత్వ శాఖ వార్తలోకి వస్తుంది అంటే కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ. అండ్ ఎట్ ద సేమ్ టైం పర్సన్స్ విత్ డిజేబిలిటీకి సంబంధించి ఈక్వల్ రైట్స్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఫుల్లీ పార్టిసిపేషన్ యాక్ట్ 1990స్లో వచ్చింది ఒక చట్టం, అండ్ 2016లో ఒక చట్టం వచ్చింది. సో ఏదన్నా ఒక స్పెషల్ గ్రూప్ వార్తలోకి వచ్చిందంటే వారికి రిలేటెడ్గా చట్టాలను కూడా చూడండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వార్తలను నిలిచిన సింగపూర్ గే సెక్స్ పైన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టుగా ఒక ప్రకటన చేసింది. సో గే సెక్స్పై బ్యాన్ ఎత్తివేయనున్న దేశంగా ఇటీవల ఏ దేశం వార్తలు నిలిచింది అంటే సింగపూర్. సో గే సెక్స్పై నిషేధాన్ని సింగపూర్లో ఎత్తివేయనున్నారంట. ఇక నుంచి ఆ దేశంలో హోమోసెక్స్ లీగల్ కానుందంట. ఈ విషయాన్ని ప్రధాని లీ హసన్ లూంగ్ తన జాతీయ సందేశంలో జాతిని ఉద్దేశించి చెప్పిన ఒక ప్రసంగంలో చెప్పారు. స్వలింగ సంపర్కుల అంశంపై గత కొన్నేళ్లుగా సింగపూర్లో తీవ్ర చర్చ సాగుతుందంట. సింగపూర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎల్జీబీటీ కార్యకర్తలు స్వాగతించారు. ఎల్జీబీటీ అంటే ప్రత్యేక గ్రూప్, ఎల్జీబీటీ స్వాగతించారు. ఇది మానవత్వ విజయమన్నారు. సంప్రదాయ విలువలకు సింగపూర్ పట్టణం పెట్టింది పేరు. కానీ బ్రిటిష్ కాలం నాటి 377A అనే ఒక చట్టాన్ని రద్దు చేయాలని ఇటీవల డిమాండ్లు చాలా పెరిగాయంట. ఆసియాలోని భారత్, తైవాన్, థాయిలాండ్ దేశాల తర్వాత ఎల్జీబీటీ హక్కులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న దేశంగా సింగపూర్ నిలుస్తోంది. ఇద్దరు మగవారి మధ్య 377A చట్టం ప్రకారం శృంగారం నిషేధం అంట. అయితే ఈ చట్టాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్టు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సింగపూర్కి సంబంధించిన ప్రధాని లీసన్ లూంగ్ గారు, గుర్తుంచుకోండి. సో సింగపూర్లో ఇక మీద ఎల్జీబీటీపై సంబంధించి అండ్ ఎట్ ద సేమ్ టైం గే సెక్స్ అంటే స్వలింగ సంపర్కం పైన ప్రత్యేకంగా లీగాలిటీ, సో దానిపైన ఉన్న ఇప్పటివరకు ఉన్న నేరం అనే ఒక ముద్రను తొలగించనున్నారంట. గే సెక్స్పై బ్యాన్ ఉండే బ్రిటిష్ కాలం వారి నాటి చట్టం ఒకటి ఉండేనంటే 377A, ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి సింగపూర్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో ఎల్జీబీటీకి సంబంధించిన నివేదికలు, ILO ఎల్జీబీటీ నివేదిక, ఇటువంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు శ్రీలంకకి సంబంధించి 21,000 టన్నుల ఎరువులను అందజేస్తోంది భారత్. శ్రీలంకకు 21,000 టన్నుల ఎరువులు అందజేసిన భారత్ అనే అంశం. ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న శ్రీలంకకు సుమారు 12,000 టన్నుల ఎరువుల్ని భారత్ నిన్నటి నుండి ప్రొవైడ్ చేస్తుంది. కొలంబోలో ఉన్న భారత ఎంబసీ దీనికి సంబంధించిన ఒక ట్వీట్ని కూడా చేసిందంట. రెండు దేశాల మధ్య స్నేహం, సహకారం సాగుతోందని భారత హైకమిషనర్ 21,000 టన్నుల ఫెర్టిలైజర్ను లంకేలకు అందజేశారు. గడిచిన నెలలో సుమారు 44,000 టన్నుల ఫర్టిలైజర్లను సరఫరా చేస్తోంది ఇండియా. దీంతో ఇప్పటి వరకు సుమారు $4 బిలియన్ విలువైన సహాయాన్ని శ్రీలంక అందజేసింది.
శ్రీలంకకు ఎంత మొత్తంలో సాయం అందిస్తుంది, ఎంత మొత్తంలో ఫర్టిలైజర్స్ని, ఎరువుని పంపిస్తోంది అని ఎగ్జామ్లో అడగకపోవచ్చు. బట్ డిప్లొమసీ ఈజ్ ఇంపార్టెంట్. ఇండియా శ్రీలంక సంబంధాలు ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న దారుణమైన భయానక పరిస్థితుల గురించి తరచూ మనం చూస్తున్నాం. శ్రీలంకకి సంబంధించి ఏర్పడిన పరిస్థితి ఏంటి, సంక్షోభం ఏంటి? చాలా కారణాలు. శ్రీలంకలో కుటుంబ పాలనే కానివ్వండి, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యమే కానివ్వండి, తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితులే కానివ్వండి, పర్యాటక రంగం కుదేలవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఒక్కొక్క కారణంగా చెప్పవచ్చు. అలాంటి శ్రీలంకలో ఇటీవల అధికార మార్పు జరిగింది. దేశ అధ్యక్షుడు మారిపోయాడు, రనిల్ విక్రమసింఘే వచ్చారు. అంతకుముందు గోటబాయ రాజపక్సే ఉండే. అండ్ దేశ ప్రధాని మారిపోయారు. సో అలా విక్రమసింఘే కుటుంబం ఏదైతే ఉంటుందో, విక్రమసింఘే కుటుంబం ప్రస్తుతం రావడం జరిగింది. కుటుంబం కాదు, విక్రమసింఘే, రనిల్ విక్రమసింఘే ప్రస్తుతం దేశాధ్యక్షుడిగా రావడం జరిగింది. శ్రీలంకలో సుదీర్ఘకాలం పరిపాలనను పాలించిన ముఖ్యంగా రాజపక్సే కుటుంబం యొక్క శకం ముగిసిందని చెప్పొచ్చు. అటువంటి శ్రీలంకకి సంబంధించి మన భారతదేశం సాయం చేస్తోంది, ఆర్థిక సాయం చేస్తుంది. భారతదేశంతో పాటు, భారత ప్రభుత్వంతో పాటు భారతదేశంలోని ఒక రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్రం కూడా శ్రీలంకకి ప్రత్యేకంగా ఆదుకునే ప్రయత్నాలు చేస్తోంది. మెడిసినల్ సపోర్టు, ఫుడ్ సపోర్ట్ ఇస్తోంది. అండ్ ఎట్ ద సేమ్ టైం శ్రీలంకకి సంబంధించి ఇటీవల ఒక ఇంపార్టెంట్ పాయింట్ని గుర్తుంచుకోండి. చైనాకి సంబంధించిన యువాన్ వాంగ్ 5 ఇటీవల వార్తలు నిలిచిన ప్రత్యేక విమానం అంటున్నాను, స్పై షిప్. అదే విమానం కాదు, స్పై షిప్. స్పై అంటే గూఢచారిగా పనిచేసే ఒక షిప్ చైనా నుండి శ్రీలంకకు చేరుకుంది, హంబన్టోటా పోర్ట్కి. హంబన్టోటా పోర్ట్ ఏ దేశంలో ఉంది అంటే శ్రీలంక. ఏ దేశం నుండి ఆ స్పై షిప్ చేరుకుంది అంటే చైనా నుండి చేరుకుంది. ఇండియన్ ఓషన్లో ఇండియా క్వీన్గా పరిగణించడం జరుగుతుంది. ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. అటువంటి ఇండియన్ ఓషన్లో ఇంపార్టెంట్ కంట్రీ ఇండియాతో పాటు శ్రీలంక. అటువంటి శ్రీలంకకి ఒక స్పై షిప్ చేరింది, యువాన్ వాంగ్ 5 హంబన్టోటా పోర్ట్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా భారత ప్రభుత్వం శ్రీలంకకి ఒక ఎయిర్ క్రాఫ్ట్ని కూడా గిఫ్ట్గా ఇచ్చింది. దాని పేరేంటి అంటారు, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, డోర్నియర్. ఇటువంటివి గుర్తుంచుకోండి. ఇండియా శ్రీలంక సంబంధాలు. మరి ఫర్టిలైజర్ సాయం ఏంటంటే శ్రీలంకలో గడిచిన ప్రభుత్వం ఆర్థిక సంక్షోభానికి కారణమైన ఒకానొక పద్ధతి సేంద్రియ వ్యవసాయ పద్ధతి. దానికి రిలేటెడ్గా దీన్ని లింక్ చేసుకోండి. సేంద్రియ వ్యవసాయ పద్ధతి ద్వారా ఆ దేశం కుదేలైపోయింది టెక్నికాలిటీ లేకుండా. సో పక్కన పెట్టేస్తే శ్రీలంకకు భారతదేశం సాయాన్ని అందిస్తూ తరచూ వార్తలకు వస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, దేశంలో విజృంభిస్తున్న లంపీ స్కిన్ డిసీజ్. సో లంపీ స్కిన్ డిసీజ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. దేనికి సంబంధించి, ఏ జీవుల్లో కనిపించే వ్యాధి అంటారు. లంపీ స్కిన్ డిసీజ్ అనేది క్యాటిల్ ఆర్ బొవైన్ అంటే పశువులకి సంబంధించింది. బర్రెలకు కానీ ఆవులకు కానీ వచ్చే ఒక స్కిన్ డిసీజ్. దేశంలో విస్తరిస్తున్న లంపీ చర్మ వ్యాధి. దాదాపు ఇప్పటి వరకు దేశంలో 7,300 పశువులు మృత్యువాత పడ్డాయంట ఈ లంపీ స్కిన్ డిసీజ్ బారిన పడి. పశువులకు సోకే లంపీ స్కిన్ డిసీజ్ మరిన్ని రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుందంట. ఇప్పటి వరకు ఈ వ్యాధితో 8 రాష్ట్రాలతో పాటు ఓ కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 7,300 పశువులు మరణించాయంట. ఈ వ్యాధిని అరికట్టడానికి టీకాల కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేసింది ప్రభుత్వం. ఇది పశువులకు సోకే వ్యాధి. కొన్ని జాతుల ఈగలు, దోమలు, పేలు ఏవైతే ఉంటాయో అటువంటి కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల పశువుల్లో జ్వరం, చర్మంపై బొబ్బలు ఏర్పడమే కాకుండా మరణానికి దారితీస్తుంది కూడా. ఈ ఏడాది లంపీ చర్మ వ్యాధి కేసు మొదట గుజరాత్లో నమోదు కాగా అప్పటికి 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. దాదాపు ఇవన్నీ మనకు గణాంకాలు అవసరం లేదు. లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఒక వైరల్ డిసీజ్, పశువుల్లో సంక్రమించే వ్యాధి. ఏ వైరస్ అంటే క్యాప్రిపాక్స్ వైరస్ ద్వారా లంపీ స్కిన్ డిసీజ్ వస్తుంది. లంపీ అంటే బొబ్బలు చర్మం పైన, పశువు యొక్క చర్మం ఏదైతే ఉంటుందో ఈ స్కిన్ డిసీజ్ని పొందిన జంతువు యొక్క స్కిన్ మొత్తం ఎలా ఉంటుందంటే బొడుపులుగా మారిపోతుంది.
బొబ్బలుగా మారుతుంది. సో తర్వాత ఏమవుతుంది, ఆ బొడిపెలు పగలడము, అక్కడి నుండి బ్లీడింగ్ అవ్వడము. ఈ బ్లీడింగ్ అవ్వడం ద్వారా చివరి దశలో ఒక పశువు, ఆవైనా బర్రెలైనా కూడా బ్లీడ్ టు డెత్, రక్తం కారి చనిపోతాయి. అటువంటి వ్యాధికి కారణం మనకి క్యాప్రిపాక్స్ వైరస్, పాక్స్ వీరిడే కుటుంబానికి చెందిన ఒక వైరస్, క్యాప్రిపాక్స్ వైరస్ అని గుర్తుంచుకోండి. సో లంపీ స్కిన్ డిసీజ్ తరచూ వార్తల్లోకి వస్తుంది కాబట్టి దీనిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ రావచ్చు, దేనికి సంబంధించింది, ఏ జంతువులకి సంబంధించింది అని చెప్పేసి. సో లంపీ స్కిన్ డిసీజ్ దేశంలో పశువులకి సంబంధించి, క్యాటిల్కి సంబంధించి విజృంభిస్తున్న వ్యాధిగా వార్తల్లోకి వచ్చింది. కొన్ని ప్రత్యేకమైన అంశాలు లింక్ చేసుకోండి పశువులకు సంబంధించి. ఇటీవల మనము ముదోల్ డాగ్ గురించి కూడా డిస్కస్ చేసాం. ముదోల్ అనే డాగ్ ఏంటంటే చాలా టాల్గా ఉంటుంది, డాగ్ చాలా హైట్గా ఉంటుంది అండ్ బాడీ కూడా చాలా లెంతీగా ఉంటుంది. అటువంటి ముదోల్ డాగ్స్ మనకు కర్ణాటకకి సంబంధించిన ఒక బ్రీడ్ అనుకోండి. దాన్ని ఇండియన్ ఆర్మీలో సేవల కోసం ఇప్పటికే మనం వినియోగిస్తున్నాం. సో ఇటీవల కూడా కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి ముదోల్ డాగ్ రిలేటెడ్గా. ముదోల్ డాగ్ అనేది ఎక్కడ కనబడుతుందంటే ముదోల్ ఈజ్ నథింగ్ బట్ కర్ణాటక అని గుర్తుంచుకోండి, ప్రత్యేకమైన కుక్కలకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో సూపర్ వాసుకి అనే ఒక ప్రత్యేకమైన ట్రైన్ వార్తలు నిలిచింది. ఇండియన్ రైల్వేస్ లాంగెస్ట్ ఫ్రైట్ ట్రైన్ సూపర్ వాసుకి. ద ఇండియన్ రైల్వేస్ కండక్టెడ్ ఏ టెస్ట్ రన్ ఆఫ్ ఇట్స్ లేటెస్ట్ ట్రైన్ కాల్డ్ సూపర్ వాసుకి. సూపర్ వాసుకి అనే ఒక ప్రత్యేకమైన పరిశోధన చేయడం జరుగుతుంది. పరిశోధన అంటే ఏంటంటే అది ట్రైన్కి సంబంధించి దాన్ని ఇటీవల ట్రయల్ రన్ చేస్తున్నారు. సూపర్ వాసుకి ప్రత్యేకత ఏంటంటే ఇండియాస్ లాంగెస్ట్ ఫ్రైట్ రిలేటెడ్ ట్రైన్ ఇది. అండ్ ద సూపర్ వాసుకి ఈజ్ ఆపరేటెడ్ బై సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో సూపర్ వాసుకిని ఆపరేట్ చేయనున్నారంట. దీనికి సంబంధించిన టెస్ట్ ట్రయల్ రన్ ఏదైతే ఉంటుందో విజయవంతమైంది. సూపర్ వాసుకి ట్రైన్ నేమ్ ప్రత్యేకత గుర్తుంచుకోండి చాలు. ఇటీవల రైల్వేస్కి సంబంధించిన తరచూ ఏదో ఒక అంశం వార్తలకు వస్తుంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో దాదాపు 7 రైల్వే స్టేషన్లను ఈట్ రైట్ రైల్వే స్టేషన్గా గుర్తింపునివ్వడం జరిగింది. అదొకటి ఇంపార్టెంట్. అండ్ రైల్వే రిలేటెడ్గా ఇటీవల వార్తలు ఇచ్చిన సూపర్లేటివ్స్ ఏవైతే ఉంటాయో, హుబ్లీ రైల్వే ప్లాట్ఫామ్ ప్రత్యేకం, అత్యంత పొడవైంది. అండ్ కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ దేశంలో మొట్టమొదటి రన్నింగ్ వాటర్ అక్వేరియం టనెల్. అండ్ దేశంలోనే మొట్టమొదటి 100% ఫుల్లీ ఏసీ టెర్మినల్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే టెర్మినల్. అండ్ ఇటీవల చినాబ్ గ్రేట్ కనెక్ట్ అనే అంశం వార్తలు ఇచ్చింది. ఇటువంటి అంశాన్ని లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు 17th ప్రవాసీ భారతీయ దివస్ వార్తలకు వచ్చింది. 17th ప్రవాసీ భారతీయ దివస్ 2023 ఎక్కడ జరగబోతుందంటే ఇందోర్ సిటీ. ఇందోర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లోని ఇందోర్ సిటీలో నిర్వహించబోతోంది ప్రభుత్వం అధికారికంగా, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోతోంది ప్రవాసీ భారతీయ దివస్ 2023. అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్నట్టు. ద 17th ప్రవాసీ భారతీయ దివస్ 2023 విల్ బీ హెల్డ్ ఇన్ ఇండోర్ ఇన్ జనవరి నెక్స్ట్ ఇయర్, అంటే రానున్న జనవరి మంత్. ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటామంటే 9th జనవరి. ఎందుకు? మహాత్ముడు దేశానికి తిరిగి వచ్చిన ఒక జ్ఞాపకంగా జనవరి 8న వస్తారు, జనవరి 9న సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రవాసీ భారతీయ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ every year on 9th of January to mark the contribution of overseas to Indian community. It also commemorates a return of Mahatma Gandhi from South Africa to India on 9th January 1915. జస్ట్ గుర్తుంచుకోండి. సో మహాత్ముడు భారతదేశానికి తిరిగి వచ్చిన ప్రత్యేకత మరియు భారతదేశ వృద్ధిలో ప్రవాసీ భారతీయుల పాత్ర కూడా ఉంది. వారందరి యొక్క సేవలు, వారందరినీ గుర్తించే ఒక దినోత్సవం ప్రవాసీ భారతీయ దివస్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల యుఎఫ్ఆ లీగ్ అంటే ఫుట్బాల్కి సంబంధించి, అందులో మనీషా కళ్యాణ్ పార్టిసిపేట్ చేయబోతుంది.
ఈ ప్రత్యేకత భారతదేశం నుండి మొట్టమొదటి అనే అంశంతో తన వార్తలు ఇచ్చింది. యుఎఫ్ఏ లీగ్లో పార్టిసిపేట్ చేయనున్న ఫస్ట్ ఇండియన్ మనీషా కళ్యాణ్ అని గుర్తుంచుకోండి. యంగ్ స్ట్రైకర్ మనీషా కళ్యాణ్ బికేమ్ ఫస్ట్ ఫుట్బాలర్ టు ప్లే ఎట్ యుఎఫ్ఏ విమెన్స్ ఛాంపియన్ లీగ్ వెన్ షీ మేడ్ హర్ డెబ్యూట్ ఫర్ అపోలోన్ లేడీస్ ఎఫ్సి. ఇవన్నీ కూడా లీగ్స్, ఫ్రాంచైజీస్ ఉంటాయి. యుఎఫ్ఏ టోర్నమెంట్ అంటే మనకు ఇంగ్లీష్ కంట్రీస్లో జరుగుతాయి, ఇన్ యూరోపియన్ క్లబ్ కాంపిటీషన్. సో ఇటీవల వార్తలు నిలిచిన యుఎఫ్ఏ లీగ్లో పార్టిసిపేట్ చేస్తున్న మొట్టమొదటి ఇండియన్ ఎవరు అంటే మనీషా కళ్యాణ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. మనీషా కళ్యాణ్ ఫస్ట్ ఇండియన్ టు పార్టిసిపేట్ ఇన్ యుఎఫ్ఏ లీగ్. నెక్స్ట్, ప్రపంచ రికార్డు సృష్టించిన దీపక్ హూడా అనే అంశం. టీమిండియాకి సంబంధించిన యంగ్ ఆల్రౌండర్ దీపక్ హూడా అంతర్జాతీయ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. అతను అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం అంటే డెబ్యూ. అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేసినప్పటి నుంచి అత్యధిక వరుస విజయాలు సాధించిన ఆటగాడిగా హుడా రికార్డులోకి ఎక్కాడు. అంటే తను ఏ రోజునైతే టీమిండియా తరపున డెబ్యూ అయ్యాడో ఆ రోజు నుండి అప్పటి నుండి గెలుస్తూనే ఉందంట టీమిండియా. అంటే తన పాత్ర ఉన్నదని చెప్పట్లేదు, బట్ గెలుస్తున్న జట్లో ఉన్నాడు కాబట్టి, అత్యధిక విజయాలు నమోదు చేస్తున్న జట్లో ఉన్నాడు కాబట్టి ప్రత్యేకత. అంతర్జాతీయ మ్యాచ్ల్లో హుడా ఇప్పటి వరకు ఆడిన 16 మ్యాచ్ల్లోనూ భారత్ విజయం సాధించిందంట. అయితే గతంలో రొమేనియాకు చెందిన సాత్విక నడిగొట్ల ఎవరైతే ఉన్నారో నడిగొట్ల ఆరంగేట్రం నుంచి 15 విజయాల పేరిట ప్రపంచ రికార్డు ఉండే. ఈరోజు ప్రపంచ రికార్డు దీపక్ హుదాకు రావడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్లో గెలుస్తున్న జట్టులో డెబ్యూ నుండి అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడిగా దీపక్ హుడా అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన చివరి అంశం ఒక పుస్తకం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లైఫ్, పాలిటిక్స్, స్ట్రగుల్ అనే ఒక బుక్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లైఫ్, పాలిటిక్స్, స్ట్రగుల్ అనే ఒక పుస్తకం. ఈ పుస్తకాన్ని కృష్ణ బోస్ గారు రాయడం జరిగింది. ఫీచరింగ్ 95 ఫొటోస్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆల్బమ్స్, నేతాజీ రీసెర్చ్ బ్యూరో ఆర్చీవ్స్ నుండి తీసుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన రియల్ పిక్చర్స్, దాదాపు 95 పిక్చర్స్ని ఇందులో పొందుపరచడం జరిగింది. నేతాజీ గారి జీవితంలో చోటు చేసుకున్న కీలకమైన ఘట్టాలను ఒక పుస్తక రూపంలో ఇతివృత్తంగా మనకు తీసుకురావడం జరిగింది. ఇది తన జీవిత కథ అని గుర్తుంచుకోండి. ఎవరు రాశారు? కృష్ణ బోస్. ఎవరు ఎడిట్, ట్రాన్స్లేట్ చేశారు అంటే సుమంత్ర బోస్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. అభ్యర్థులకు ఏ సందేహం ఉన్నా కూడా కింద కామెంట్లో పోస్ట్ చేయొచ్చు. ఒకసారి ర్యాపిడ్ రౌండ్ చూద్దాం. ఈరోజు 23 ఆగస్ట్ 2022కి సంబంధించి వార్తలు ఇచ్చిన ఫస్ట్ ఐటెము జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందుతూ వార్తలోకి వచ్చింది. మిథిలా మఖానా. కిలిమంజారో పర్వతం పైన వైఫై సౌకర్యం సంబంధిత అంశంతో మనకు టాంజానియా ప్రభుత్వం అండ్ అమెరికా నుంచి అత్యాధునిక ప్రిడేటర్ డ్రోన్ డీల్ ఏ రెండు దేశాలకు సంబంధించి అంటే ఇండియా, అమెరికా సంప్రదింపులు జరుపుతున్నా ఇంకా రాలేదు భారతదేశానికి. MQ-9B ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకి సంబంధించిన ఒప్పందం. దివ్యాంగుల సౌకర్యాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ఒక ముసాయిదా ప్రత్యేకంగా వార్తలు వచ్చింది, దివ్యాంగులకు సంబంధించిన అంశం. అండ్ గే సెక్స్పై బ్యాన్ని ఎత్తివేస్తున్నట్లు సింగపూర్ ప్రభుత్వం చేసిన ఒక ప్రకటన వార్తలోకి వచ్చింది. అండ్ నెక్స్ట్, శ్రీలంకకు భారతదేశం కొనసాగిస్తున్న ప్రత్యేకమైన సాయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేశంలో విజృంభిస్తున్న లంపీ స్కిన్ డిసీజ్ క్యాప్రిపాక్స్ వైరస్ కారణం. అండ్ సూపర్ వాసుకి, ఇండియన్ రైల్వేస్ లాంగెస్ట్ ఫ్లైట్ ట్రైన్ సూపర్ వాసుకి. అండ్ నెక్స్ట్, 17th ప్రవాస్ భారతీయ దివస్ని 2023ని ఎక్కడ జరపనుంది అధికారికంగా ప్రభుత్వం అంటే ఇందోర్. అండ్ నెక్స్ట్, యుఎఫ్ఏ లీగ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఇది. ఇందులో పార్టిసిపేట్ చేయనున్న మొదటి భారతీయ మహిళగా మనీషా కళ్యాణ్ గారు వార్తలు నిలిచారు. అండ్ దీపక్ హుడా వార్తల వ్యక్తుల్లో దీపక్ హుడా హైయెస్ట్ టీమిండియా విన్నింగ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, అంటే తను భాగస్వామిగా ఉన్నాడు, అలాంటి ఒక రికార్డు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పుస్తకం
సో నేతాజీ అనే పుస్తకం, సుభాష్ చంద్రబోస్ లైఫ్ పాలిటిక్స్ స్ట్రగుల్ అనే పుస్తకం. ఈ పుస్తకంని ఎవరు రాశారంటే కృష్ణ బోస్ గారు రాయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనస్ ఏమైనా మిగిలినట్టుంటే రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.